పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ సిమెంట్ ఇండస్ట్రీపై తీవ్రంగా పడింది. ప్రతి ఏటా వేల కోట్ల బిజినెస్ చేసే కంపెనీలు డిమానిటైజేషన్ దెబ్బకు సైలెంట్ అయ్యాయి. సిమెంట్ రేట్లు తగ్గించుకున్నా కొనేవారే కరువయ్యారు. దేశంలోనే సిమెంట్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియాలోనే సిమెంట్ ఇండస్ట్రీకి తెలుగు రాష్ట్రాలు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ప్రస్తుతం దేశంలో ఏర్పడిన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ సిమెంట్ ఇండస్ట్రీని కోలుకోకుండా చేసింది. సిమెంట్ కంపెనీలు ప్రస్తుత సిచ్యువేషన్ లో సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతోంది. కొన్ని బ్రాండ్ కంపెనీలు రేట్లు తగ్గించుకున్నా కొనేవారే కరువయ్యారు. నోట్ల రద్దు ప్రభావంతో సిమెంట్ కొనుగోళ్లు 50% పడిపోయాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత సిమెంట్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. నవంబర్ 2వ వారం నుంచి 3వ వారం వరకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ నవంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఊహించని స్థాయిలో అమ్మకాలు పడిపోయాయని చెబుతున్నారు సిమెంట్ కంపెనీల డీలర్లు. మొన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు డిమానిటైజేషన్ నవంబర్ 8th నాడు. దాని తర్వాత చాలా కష్టాలు పెరిగాయి ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ మెన్కి. పర్టికులర్లీ మనం సిమెంట్కి వస్తే నవంబర్ మంత్ అయితే సేల్స్ వచ్చాయి. మాకు నవంబర్ ట్రాక్ చేసుకున్నాము. నా యావరేజ్ బిజినెస్ 200 per day ఉంది, 200 tons per day. నవంబర్ 14th నుంచి 23rd we enjoyed 300 tons, which is more than our average business. 24th నుంచి రూటీన్ అయిపోయింది. మాకు యావరేజ్ 200-180 tons ఎంత చేస్తున్నామో పర్ డే అంత వచ్చింది. తర్వాత నవంబర్ 28 తర్వాత బిజినెస్ ఆల్మోస్ట్ 50% అయితే డ్రాప్ అయిపోయింది. 40 ఏళ్లుగా ఎప్పుడు లేని సిచ్యువేషన్ ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీలో వచ్చిందంటున్నారు నిపుణులు. అంతేకాదు మళ్లీ సేల్స్ పెరగాలంటే మరో 2-3 నెలలు పట్టే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు సిమెంట్ రేట్లపై 30 రూపాయలు తగ్గించుకున్నాయని, వచ్చే నెలలో మరో 20 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రైసెస్ పరంగా చూడాలంటే ఇప్పుడు మీకు బిఫోర్ డిమానిటైజేషన్ ప్లస్ ఈ రోజు చూస్తుంటే ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 30 రూపీస్ డ్రాప్ అయింది. మీకు ఇంకా ఒక అనదర్ 10 రూపీస్ డిసెంబర్ మంత్లో డ్రాప్ అవ్వచ్చు, 100% అవుతుంది. జనవరిలో ఇంకొక 10 రూపీస్ వరకు అవ్వచ్చు. అసలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ 50% డ్రాప్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆ అనౌన్స్మెంట్ అవ్వగానే 50% కస్టమర్ స్టాప్ చేశారు. బట్ ఆన్ ద హోల్ యావరేజ్కి చెప్పాలంటే మీకు డిసెంబర్ యూల్ విట్నెస్ 40% డ్రాప్ ఇన్ ద సేల్. జనవరి అయితే కంప్లీట్ మంత్ ఎలా ఉంది, సో యూ క్యాన్ సీ 50% డ్రాప్ ఇన్ జనవరి మంత్. డెఫినెట్లీ అంత 50% వరకు అయితే స్లాష్ అవుతుంది బిజినెస్. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తో చేతిలో డబ్బులు లేకపోవడంతో ప్రజలు నిర్మాణ పనులు నిలిపివేశారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులు కూడా జరగకపోవడంతో సిమెంట్ అమ్మకాలు తగ్గాయి. మనీ సర్క్యులేషన్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కూడా సిమెంట్ కొనుగోలు చేయడం లేదు. చిన్న పెద్ద కంపెనీలనే తేడా లేకుండా అన్ని కంపెనీలపై ఈ ప్రభావం పడిందంటున్నారు. ఒక ఇంపాక్ట్ అనేది వచ్చేది డీలర్ల దగ్గరనే. ఆ డీలర్ల దగ్గర కూడా నార్మల్గా అందరు డీలర్లకు ఎఫెక్ట్ కాదు, కొంత డీలర్ల వరకే ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎవరైతే చిన్న కస్టమర్ల మీద డిపెండ్ అవుతారో, ఎవరైతే చిన్న చిన్న బిల్డర్లతోటి డిపెండ్ అవుతారో అటువంటి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అంటే రేట్లు అనేది ఎకానమీలో హెచ్చు తగ్గులు అనేది మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. ఇదేంటంటే పూర్తిగా ఈరోజు మేము రేటు తగ్గించినా కూడా కొనే వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే అతని దగ్గర కస్టమర్ దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. లిక్విడ్ క్యాష్ ఉంటే మామూలుగా సేల్స్ జరుగుతుంది. లిక్విడ్ క్యాష్ లేదు కాబట్టి ఇప్పుడు సేల్ జరగదు. అంటే ఇల్లు కట్టే వాళ్ళు ఎవరైనా మధ్యలో ఆపేసి ఉండరు. మళ్ళీ కొన్ని రోజులు పోస్ట్పోన్ అయినా సొల్యూషన్స్ వచ్చిన తర్వాత లిక్విడిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. వాళ్ళు అప్పుడు మళ్ళీ పర్చేస్, కన్స్ట్రక్షన్ అవన్నీ నార్మల్ అవుతాయని మేము అనుకుంటున్నాం. నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలతో పాటు సిమెంట్ ఇండస్ట్రీపై కూడా తీవ్రంగానే పడింది. సిమెంట్ ఇండస్ట్రీ కోలుకోవాలంటే మరో 2-3 నెలలు పట్టే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు.